కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఓ కీలకమైన ప్రాంతం. ఆ ప్రాంతంలాగే అక్కడి లోకల్ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉంటాయి. ఎన్నికల వేళ ఈ హాట్ సిటీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి ద్వారంపూడిని గెలవనీయమని జనసేనాని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. దీంతో ఈసారి కాకినాడ రాజకీయం మరింత వేడెక్కింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు మధ్య పోరు నెలకొంది. ఇప్పుడు కాదు, గత 2 ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్య పోటీ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వనమాడి వెంకటేశ్వరరావు ఘన విజయం సాధించారు. 2019లో మళ్లీ వీరిద్దరి మధ్య జరిగిన పోటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పట్టణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బందన హరిపై గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక వనమాడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ప్రజల మన్ననలు పొందారు. 2024లో టీడీపీ సీటు దక్కించుకుని ద్వారంపూడిని ఓడించాలనే కంకణం కట్టుకున్నారు. వనమాడి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ప్రజల మనిషిగా పేరు పొందారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. కాకినాడ నగరంలో ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలకు పాల్పడుతున్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తీసుకువచ్చిన కాకినాడ స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతున్నారు. మళ్లీ ఫ్యాన్ పార్టీని గెలిపిస్తే కాకినాడ నగరం దోపిడీకి గురవుతుందనే నినాదాన్నే తన ప్రచారాస్త్రంగా వాడుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక చూడాలి మరి కాకినాడ సిటీ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మరికొద్ది రోజుల్లో తెలిపోతుంది. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?